ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. అదే సంకల్ప శక్తి. మన జీవితంలో ఒక బలమైన సాధన ఏదైనా ఉంది అంటే అది కేవలం మన మనసులో పుట్టే సంకల్పమే. అలాగే ఈ అనంత విశ్వంలోని ఈ సమస్త సృష్టిలో కూడా అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది కూడా ఈ సంకల్ప శక్తియే. మన సంకల్పం మన భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది. మన కలలని కూడా నిజం చేస్తుంది. మన పూర్వీకులు సంకల్ప శక్తిని ఒక దివ్య శక్తిగా, అలాగే ఈ అఖండ బ్రహ్మాండంలోని ఈ అనంత విశ్వాన్ని సైతం కదిలించే మహాశక్తిగా కూడా అభివర్ణించారు. ఎందుకంటే సంకల్పం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. అలాగే ఒక క్షణిక ఆవేశంలో కలిగే ఒక కోరిక అంతకన్నా కాదు. సంకల్పం అంటే మన ఆత్మ లోతుల్లో నుంచి, అలాగే మన నిజమైన ఉనికి నుంచి ఉద్భవించే ఒక స్వచ్ఛమైన మరియు ఒక ప్రగాఢమైన కాంక్ష. ఇది మన అంతర్గత స్వచ్ఛతకు, మన నిజాయితీకి ఒక ప్రతీక. ఈ సంకల్పం ఎక్కడ పుడుతుంది? దీనికి ఒక చక్కటి సమాధానం. ఇది మన మనసులోనే మొదలవుతుంది. అది మొదట ఒక ఆలోచనగా మన మనసులో మొలకెత్తి ఆ తర్వాత మన బుద్ధిలో స్థిరమైన స్థానాన్ని పొందుతుంది. అక్కడ నుంచి ఈ సంకల్పం మన కర్మలుగా మన ఆచరణలోకి మారుతుంది. కానీ ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మీ సంకల్పం స్వార్థంతో కూడినదా, లేక కేవలం మీ వ్యక్తిగతం కోసమేనా, లేదంటే అది సమాజ శ్రేయస్సుకు, అలాగే లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకుందా? ఈ భేదం ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఇది మీ కర్మల యొక్క దిశను, అలాగే వాటి ఫలితాలను కూడా నిర్దేశిస్తుంది. నిస్వార్థమైన సంకల్పాలు అవి ఎల్లప్పుడూ శుభ ఫలితాలను అందిస్తాయి. మన పురాణ గ్రంథాలు, అలాగే మన పురాణ వేదాలలో, మన ఇతిహాసాలలో కూడా ఈ సంకల్ప శక్తికి లెక్కలేనన్ని ఉదాహరణలతో నిండి ఉన్నాయి. ఈ పురాణ కథలు, ఈ ఇతిహాసాలన్నీ కేవలం మన ప్రాచీన గాథలనే కాకుండా అవి నేటికి మనలోని సంకల్ప శక్తి అనేది ఎంత బలమైనదో, అది ఎంత మహోన్నతమైనదో మనకు వివరిస్తాయి. అందులో మొదటిగా మాతృమూర్తి అయినటువంటి సతీ సావిత్రిని తీసుకుంటే, ఆమె తన సంకల్ప శక్తితో స్వయంగా ఆ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మదేవుడిని, విష్ణు భగవానుడిని, ఆ మహేశ్వరుడిని సైతం కదిలించి తన పసిపిల్లలుగా మార్చి ఆమె తన సంకల్ప బలంలోని మహిమను ఈ లోకానికి చాటింది. ఆ సతీ సావిత్రి తన భర్త సత్యవంతుని ప్రాణాలు తిరిగి తెచ్చుకోవడానికే ఇలా పోరాడింది. ఆమె అద్భుతమైన సంకల్ప బలం, ఆమె విశ్వాసం ఒక ప్రతీక ఒకప్పుడు. అలాగే రత్నకారుడు, దొంగగా జీవించిన రత్నకారుడు తన జీవితంలో ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకున్నాడు. అదే అతనిని రామాయణ మహాకావ్యని రచించిన వాల్మీకిగా మార్చింది. కేవలం ఒకే ఒక సంకల్పం ఒక మనిషి జీవితాన్ని ఎలా సమూలంగా మార్చివేయగలదో దీనిని మించిన ఉదాహరణ ఇంకెక్కడా లేదు. ఇక అర్జునుడు, అతను తన గురువు ద్రోణాచార్యుల ఆదేశంతో అర్జునుడు తన లక్ష్యంపై సంకల్పం పెట్టుకొని గురి పెట్టాడు. చెట్టు కొమ్మ పైన ఉన్న పక్షి కన్ను తప్ప అతను ఇంకేమీ చూడలేకపోయాడు. అర్జునుడి సంకల్పం ఎంత స్థిరంగా, అలాగే ఎంత ఏకాగ్రతతో ఉందో ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ఈ కథలో కేవలం ప్రాచీన గాథలు మాత్రమే కాదు, ఆ కథలు నేటికి మన సంకల్ప శక్తి ఎంత బలమైనదో, ఎంత మహోత్తరమైనదో గుర్తు చేస్తాయి. ఈ కథలు మనకు ప్రేరణలను కలిగిస్తాయి, అలాగే మనలో దాగి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు మన సంకల్ప శక్తి మన జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. అందులో మొదటగా ఆలోచన. ఈ ఆలోచన మన మనసులో పుడుతుంది. ఇది సంకల్పానికి మొదటి విజయం. రెండవది భావం.
ఈ ఆలోచనపై మనం గాఢమైన భావం కలిగి ఉంటే అది మన అంతర్గత శక్తిని ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ భావం మరింత శక్తివంతం అవుతుంది. మూడవది నిశ్చయం. ఆ భావాన్ని మనం ప్రతిరోజు బలపరుస్తూ ఉంటే, అనగా దానిని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటే అది ఒక బలమైన నిశ్చయముగా మారుతుంది. ఆ నిశ్చయమే మీ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆ దృఢమైన నిర్ణయం. ఇక నాలుగవది కర్మ. ఆ నిశ్చయము లేక ఆ నిర్ణయమే మన చర్యలుగా ఉంటాయి. ఆ నిశ్చయము లేక ఆ నిర్ణయమే చివరకు మన కర్మలుగా రూపుదిద్దుకుంటాయి. ఇదే మీ సంకల్పాన్ని ఆచరణలో పెట్టే దశ. చివరగా ఐదవది ఫలితం. ఈ కర్మలు లేక ఈ చర్యలే మన భవిష్యత్తును అలాగే మన గమ్యాన్ని నిర్దేశించి మనకు కావలసిన ఫలితాన్ని అందిస్తాయి. దీనిని ఒక సూత్రంగా చెప్పాలంటే ఆలోచన, భావం, నిశ్చయం, కర్మ, ఫలితం. ఈ చక్రమే మన జీవితాన్ని నడిపిస్తుంది. అందుకే మీ సంకల్పం ఎంత స్పష్టంగా అలాగే ఎంత బలమైనదిగా ఉంటే మీ ఫలితాలు కూడా అంతే స్పష్టంగా అంతే బలంగా ఉంటాయి. అయితే వీటితో పాటు మనలో మన సంకల్ప శక్తిని బలహీనపరిచే కొన్ని అంతర్గత శత్రువులు కూడా ఉన్నాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. అందులో మొదటిగా అనిస్థితి. మన లక్ష్యం పట్ల మన సామర్థ్యం పట్ల మనకు సందేహం ఉంటే అప్పుడు మన సంకల్పము బలంగా ఉండదు. నేను చేయగలనా లేదా అనే ఆలోచన మీ శక్తిని హరింపచేస్తుంది. రెండవది భయం. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పానికి మన భయమే ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అన్న ఆ భయం మనల్ని ముందుకు సాగకుండా ఆపుతుంది. మూడవది అలసత్వం. అలసత్వం కలిగి ఉంటే అది కార్యరూపం దాల్చదు. మనం కేవలం అలసత్వంతో ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదు. ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఇక నాలుగవది స్వార్థం. స్వార్థంతో కూడిన సంకల్పాలు ఎక్కువ కాలం నిలబడవు. అవి కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమై ఆ విశ్వశక్తి యొక్క మద్దతును కోల్పోతాయి. చివరగా ఐదవది కోరికలు. అధికమైన కోరికలు మనసును అశాంతికి గురి చేస్తాయి. అవి మన సంకల్ప శక్తిని చెదరగొట్టి మన ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తాయి. ఈ శక్తులను మనం జాగరూకతతో గుర్తించి వాటిని మన నుంచి విస్మరించాలి, అనగా మన నుంచి బయటకు వదిలివేయాలి. మనం మన సంకల్పాన్ని ఆత్మశుద్ధితో నింపితే అది ఈ బ్రహ్మాండాన్ని సైతం కదిలించగలదు. మరి ఇంత గొప్ప సంకల్ప శక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలి? దీనికి మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన సాధనలను మనకు సూచించారు. మన ఆధునిక జీవితంలో కూడా వీటిని పాటించడం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అందులో మొదటిగా ధ్యానం. ధ్యానం ద్వారా మన సంకల్ప శక్తిని ఒకే విషయంపై కేంద్రీకరించవచ్చు. ఈ ధ్యానం మనకు ఏకాగ్రతను అలాగే మన అంతర్గత శక్తిని పెంపొందిస్తుంది. మనం రోజుకు కనీసం 10 నుండి 15 నిమిషాలు మౌనంగా కూర్చొని మన అంతర్గత శ్వాసను గమనించడం ద్వారా స్థిరత్వం పొందుతాము. రెండవది జపం. ఓంకారం జపించడం వల్ల మన మనసు శుద్ధి అవుతుంది. అలాగే మన భావశక్తి కూడా పెరుగుతుంది. ఓం అనేది ఈ సృష్టికి మూలమైన ధ్వని. ఇది మన అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. నిత్యం ఓంకారం జపించడం వలన మన మనసు ప్రశాంతంగా అలాగే శక్తివంతంగా మారుతుంది. మూడవది లక్ష్యం. అస్పష్టమైన సంకల్పాలు కాకుండా ఒక స్పష్టమైన మరియు ఒక నిర్దిష్టమైన సంకల్పాలను లక్ష్యంగా ఏర్పరచుకోవాలి. మన సంకల్పము ఎంత స్పష్టంగా ఉంటే మన లక్ష్యం అంత బలపడుతుంది. ఇక నాలుగవది అనుకూలత. అనుకరణ, శ్రద్ధ, భక్తి, ధైర్యం కలిగిన వ్యక్తులను
వారి విజయాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి జీవితాలను అలాగే వారి సంకల్పాలను అధ్యయనం చేయాలి. అలా వారిని అనుసరించడం ద్వారా మనం బలపడతాం. మన చుట్టూ సానుకూల దృక్పథం కలిగి ఉన్న వ్యక్తులను మాత్రమే ఉంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. చివరగా 5వది సంకల్ప వాక్యాలు. నేను ఏదైనా సాధించగలను. నాకు ఎలాంటి లక్ష్యమైనా సాధ్యమే. నేను ఎల్లప్పుడూ శక్తివంతుడిని. ఇటువంటి సానుకూల వాక్యాలను ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఎంతగా వీలైతే అంతగా మనం మననం చేసుకోవడం. ఈ వాక్యాలే మన మనసును ప్రభావితం చేస్తాయి. మన ఆత్మవిశ్వాసాన్ని అలాగే మన సంకల్ప బలాన్ని కూడా పెంచుతాయి. ఈ సాధన క్రమం తప్పకుండా పాటిస్తే మన సంకల్ప శక్తి అద్భుతంగా పెరుగుతుంది. మన పురాతన ధర్మ గ్రంథాలు కూడా ఈ సంకల్ప శక్తి గురించి చాలా లోతైన జ్ఞానం అందించాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా ఉపదేశిస్తాడు: సందేహంతో కూడిన మనస్సు కలిగి ఉన్నవాడు నాశనం అవుతాడు. సందేహం మనల్ని బలహీనపరుస్తుంది. ముందుగా సంకల్పం ఉండాలి. అది కూడా ధర్మానికి అనుకూలంగా ఉండాలి. ధర్మబద్ధమైన సంకల్పం ఎల్లప్పుడూ శుభాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇక కర్మ. కర్మ అంటే సంకల్పాన్ని ఆచరించడం. ఆ కర్మలను వాటి ఫలితాలపై ఆశ లేకుండా పాటించడం వలన మనం ఏదైనా సాధించగలం అని భగవద్గీత చెబుతుంది. ఇది నిష్కామ కర్మ యొక్క భావనకి మూలం. ఫలితంపై ఆశ లేకుండా కర్మ చేయడం ద్వారా మనం కర్మబంధాల నుండి విముక్తి పొందుతాము. ఇక ఉపనిషత్తులు. ఉపనిషత్తులు కూడా యద్భావం తద్భవదని చెబుతున్నాయి. అంటే మీరు ఎలా భావిస్తే అలాగే మారుతారు అని దీని అర్థం. మీరు దేనినైతే బలంగా సంకల్పిస్తారో అదే మీ భవిష్యత్తులో నిజమవుతుంది. మనసులో మనం సృష్టించే ఆ రూపమే మన బయట ప్రపంచంలో వ్యక్తమవుతుంది. ఈ సిద్ధాంతం సంకల్ప శక్తికి మూల స్తంభం. మీ ఆలోచనలే మీ నిజ జీవితాన్ని సృష్టిస్తాయి. సంకల్ప శక్తిని పుష్కలంగా కలిగి ఉన్న వ్యక్తి తాను ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే దానిని చాలా సునాయాసనంగా జయించి చివరకు ఒక సృష్టికర్తగా మారగలడు. మీ సంకల్పం పవిత్రమైనదైతే, అలాగే ఆ సంకల్పంలో నిజాయితీ పుష్కలంగా నిండి ఉంటే అప్పుడు ఆ భగవంతుడు కూడా మీ పక్కనే ఉంటాడు. అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. ఇంకా ఆ భగవంతుడి మార్గదర్శనం కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు ఆశించిన ఆ ధర్మ సంకల్పం తక్షణమే నెరవేరాలని నేను నా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదములు.